తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని నిరాకరించిన మహిళను హత్య చేసిన ఓ వ్యక్తి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొర్లగుంట మారుతినగర్లో ఈ ఘటన జరిగింది. గుత్తివారిపల్లెకి చెందిన సోమశేఖర్ తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. గతంలో అతడికి వివాహం జరిగింది. భార్యతో విడిపోయి కొర్లగుంటలోని మారుతినగర్లో ఒంటరిగా ఉంటున్నాడు. తెలంగాణలో ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మి కొత్త కాలం క్రితం తిరుపతిలోని జీవకోనకు వచ్చారు. ఆమె భర్త కుమారుడితో కలిసి నివాసం ఉంటుంది. గ్యాస్ డెలివరీ నిమిత్తం వెళ్లే సోమశేఖర్తో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. ఇటీవల ఈ బంధాన్ని ఆమె నిరాకరించింది. దీంతో చివరిగా మాట్లాడదామని ఆమెను తన గదికి పిలిపించుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత చాకుతో లక్ష్మి గొంతు కోసి హతమార్చాడు. అనంతరం ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి సోమశేఖర్ గుత్తివారిపల్లి రేణిగుంట మండలంకు సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ గ్యాస్ గోడౌన్లో డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు. అతను ఇక్కడ జీవకోణంలో ఉన్న సాంబలక్ష్మి అనే ఆవిడతో పరిచయం పెంచుకొని వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యానికి కారణమవుతుంది. ఆమె ఇక్కడే ఒక హోటల్లో పనిచేసేటప్పుడు గ్యాస్ డెలివరీ బాయ్గా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం పెరుగుతుంది. తద్వారా మళ్ళీ కొద్ది రోజులకి వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి. వచ్చి వద్దనుకుంటుంది ఆవిడ. వద్దనుకున్నా కానీ మళ్ళీ అతను ఇబ్బంది పెడతానంటే పోలీసులకు కూడా సమాచారం ఇస్తుంది. అలిపిరి పోలీసులకి ఇస్తే వాళ్ళు ఇద్దరిని సర్ది చెప్పి కౌన్సిలింగ్ చేసి ప్రాపర్గా ఒకసారి ఓరుకోరు తారసపడకుండా చేయడం జరుగుతుంది. అయితే మళ్ళీ నిన్న ఉదయం 10 గంటలకి ఆవిడ రాస్ సంఘం యొక్క డబ్బులు కట్టడానికి లోన్ కట్టడానికి అని చెప్పి నిన్న 10 గంటలకి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పటి నుంచి మళ్ళీ కనపడదు. మళ్ళీ నిన్న రాత్రి 12 గంటలప్పుడు మాకు ఇంటిలో ఒక శవం వేలాడుతుందని చెప్పేసి సమాచారం అందిస్తే దానికోసమని తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూడగా దాంతోపాటు సోమశేఖర్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని ఉంటాడు. పక్కన ఈమె శవం కూడా మర్డర్ అయి ఉంటుంది. ఇక తిరుపతి మారుతినగర్లో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. నారాయణ, తిరుపతి నగరంలో ఓ మహిళా హత్య, మరో యువకుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. తిరుపతి కొర్లగుంట సమీపంలోని మారుతినగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ హత్య, అలాగే ఓ ఆత్మహత్యకు దారితీసినట్లుగా కూడా తెలుస్తోంది. గత కొంతకాలంగా తిరుపతి జీవకోనకు సంబంధించిన 4 సంవత్సరాల వయసు గల శాంబాలక్ష్మి అనే మహిళతో కొర్లగుంటకు సంబంధించిన సోమశేఖర్ అనే వ్యక్తి అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇతను గ్యాస్ డెలివరీ బాయ్ గా కూడా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా వీరి పరిచయం క్రమంగా ఈ యొక్క వివాహేతర సంబంధానికి దారితీసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క వివాహేతర సంబంధాన్ని నిలుపుదల చేయాలని చెప్పి కూడా ఆమె అతనితో గొడవపడి ఒత్తిడి తేవడంతో వారిద్దరి మధ్య గొడవలు కూడా తారాస్థాయికి చేరినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈ సోమశేఖర్ ఉన్నారో ఇతను చంద్రగిరి నియోజకవర్గం గుత్తివారిపల్లికి చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు అతను గుర్తించారు. గతంలో కూడా వీరు అలిపిరి పోలీస్ స్టేషన్ లో కూడా వీరి గొడవపడి అక్కడ కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ యొక్క వివాహేతర సంబంధమే వీరి యొక్క గొడవలకు కారణమైనట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా నిన్న సాయంత్రం వీరు గొడవపడి ఆ తర్వాత ఆమెను తన ఇంట్లో హత్య చేసి ఆ యొక్క ఏదైతే యొక్క లీగల్ కేసును ఎదుర్కోలేక ఆ భయంతోనే అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ.